కైలాసంలో శివుడు నిజంగా కనిపించాడు. ఎవరికి ఎప్పుడు కనిపించాడో ఈ వీడియోలో తెలుసుకుందాము. కైలాస పర్వతం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు పవిత్రమైన ప్రదేశం. కానీ ఎవరు ఎందుకు కైలాసాన్ని ఎక్కలేకపోయారు? అక్కడ సమయం నిజంగా వేగంగా గడుస్తుందా? కైలాసం నిజంగా శివుడి నివాసమా? ఈ మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, కొంతమంది మన దేశంలో మన దేవుళ్లను లేకుండా చేయాలి, మన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ వీడియో చేయటం జరిగింది. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇట్లాంటి మిస్టీరియస్ వీడియోస్ కోసం మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము. కైలాస పర్వతం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. హిందూ, బౌద్ధ, జైన, బోన్ మతాలకు ఇది నిలయం. వేల ఏళ్లుగా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని కొన్ని ఆసక్తికరమైన మిస్టరీలని ఇప్పుడు చూద్దాము. ఎవరెస్ట్ పర్వతము కంటే కైలాస పర్వతం ఎత్తు తక్కువ. అయినా సరే ఇప్పటి వరకు ఎవరు కైలాస శిఖరాన్ని అధిరోహించలేకపోయారు. ఎక్కడానికి ప్రయత్నించిన వారు తమ దారిని మరిచిపోతారని, వాతావరణం అకస్మాత్తుగా మారుతుందని చెబుతారు. మతపరమైన విశ్వాసాల ప్రకారము ఇది శివుడి నివాసము కాబట్టి మానవ మాతృలు అక్కడికి వెళ్ళకూడదని నమ్ముతారు. కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళిన యాత్రికులు ఒక వింత అనుభూతిని గమనిస్తారు. అక్కడ సమయం చాలా వేగంగా గడుస్తుందని చెబుతారు. అక్కడికి వెళ్ళిన వారి గోళ్ళు మరియు జుట్టు కేవలం 12 గంటల్లోనే సాధారణంగా 2 వారాల్లో పెరిగేంత వేగంగా పెరుగుతాయని అనేక మంది యాత్రికులు ధృవీకరించారు. రష్యన్ మరియు అమెరికన్ శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం భూమికి కేంద్ర బిందువు. ఉత్తర ధ్రువం నుండి మరియు ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్ నుండి కైలాస పర్వతం సమాన దూరంలో ఉంది. ఇది భూమికి మరియు స్వర్గానికి మధ్య ఉన్న వారధి అని నమ్ముతారు. కైలాస పర్వతం సహజంగా ఏర్పడిన కొండలా కాకుండా ఒక భారీ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. రష్యన్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదని, అద్భుతమైన సాంకేతికతతో నిర్మించిన ఒక భారీ శక్తి కేంద్రమని కొందరు భావిస్తారు. కైలాస పర్వతం అడుగున 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవరం. ఇది తీపినీటి సరస్సు. ఇది ప్రశాంతంగా ఉంటుంది మరియు దీని ఆకారం సూర్యుడిని పోలి ఉంటుంది. దీన్ని దేవతల సరస్సు అంటారు. రెండవది రాక్షసతాల్. ఇది ఉప్పునీటి సరస్సు. ఇది ఎప్పుడూ అలజడిగా ఉంటుంది మరియు దీని ఆకారము నిలవంకలా ఉంటుంది. దీన్ని రాక్షసుల సరస్సు అంటారు. ఈ 2 పక్కపక్కనే ఉన్నా వాటి స్వభావం వేరుగా ఉండటం ఒక పెద్ద మిస్టరీ. సూర్యాస్త సమయంలో పర్వతంపై పడే నీడ పర్వతం మీద ఒక భారీ ఓం ఆకారాన్ని చూపిస్తుంది. అలాగే పర్వతం మీద ఉండే మంచు పగుళ్ళు స్వస్తిక్ గుర్తును పోలి ఉంటాయి. కైలాస పర్వతం కేవలం రాళ్లతో కూడిన కొండ కాదు, అది ఒక అతీంద్రియ శక్తి కేంద్రం. పురాణాలు మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారము దీని వెనుక కొన్ని లోతైన రహస్యాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కైలాసాన్ని కాస్మిక్ యాక్సిస్ అని పిలుస్తారు. అంటే అనంతమైన విశ్వం నుండి వచ్చే శక్తులు భూమికి ప్రసారమయ్యే ప్రధాన ద్వారం ఇది. యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో సహస్ర చక్రం ఎలాగైతే అత్యున్నత చైతన్యానికి ప్రతీకగా ఉంటుందో, భూమికి కైలాసము కూడా అలాంటిదే. హిందూ ధర్మం ప్రకారం శివుడు ఇక్కడ భౌతికంగా నివసించడమే కాదు, కైలాసం అంటేనే ఆనందం అనే అర్థం. శివుడు ఇక్కడ నిరంతర ధ్యాన ముద్రలో ఉండి విశ్వ సమతుల్యతను కాపాడుతుంటాడని నమ్ముతారు. ఇక్కడ శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక అనంతమైన శూన్యము లేదా చైతన్యము. కైలాస పర్వతానికి 4 దిక్కుల వైపు 4 ముఖాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఇవి వేరువేరు రత్నాలతో నిర్మితమై ఉన్నాయి. తూర్పు ముఖము ఇది ప్రశాంతతకు మరియు జ్ఞానానికి ప్రతీక. పశ్చిమ ముఖము ఇది శక్తికి మరియు భక్తికి ప్రతీక. మరియు దక్షిణ ముఖము ఇది విముక్తికి ప్రతీక. ఉత్తర ముఖము ఇది సంపద మరియు ఐశ్వర్యానికి ప్రతీక. కైలాస పర్వతం చుట్టూ చేసే 52 కిలోమీటర్ల ప్రదక్షిణను కోరా అంటారు. ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని, 108 సార్లు చేస్తే నేరుగా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది కేవలం నడక కాదు, మనలోని అహంకారాన్ని కరిగించి పరమాత్మలో లీనమయ్యే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. కైలాసం ఒక హిందువులకే కాదు, ఇతర మతాలకు కూడా అత్యంత పవిత్రమైనది. బౌద్ధులు దీనిని కాంగ్ రింపోచ్ అని పిలుస్తారు. అంటే విలువైన మంచు పర్వతం. బుద్ధుని అవతారమైన చక్ర సంవర ఇక్కడ నివసిస్తారని వారు నమ్ముతారు. మొదటి తీర్థాంకరుడైనటువంటి వృషభదేవుడు ఇక్కడే మోక్షం పొందారని నమ్ముతారు. వారు దీనిని
అష్టపద అని పిలుస్తారు. బోన్ మతం. ఈ పర్వతం ఆకాశం నుండి దిగివచ్చిన దైవిక శక్తిగా వారు భావిస్తారు. అక్కడ నిశ్శబ్దంలో శ్రద్ధగా వింటే ఓంకారనాదం వినిపిస్తుందని చాలా మంది యోగులు చెబుతుంటారు. పర్వతం చుట్టూ ఉండే గాలి ప్రవాహము మరియు మంచు కరిగే శబ్దాలు కలిసి ఒక రకమైన ఆధ్యాత్మిక కంపనాలను సృష్టిస్తాయి. ఇది ధ్యానం చేసే వారికి ఒక కాస్మిక్ పవర్ బ్యాంక్ లాంటిది. కైలాస పర్వతాన్ని ఒక ప్రత్యేక కోణం నుండి చూసినప్పుడు అది ఒక వ్యక్తి ధ్యానంలో కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ముఖం వైపు నుండి చూస్తే అది శివుడు మృత్యుంజయ ముద్రలో ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఈ ముద్ర మరణ భయాన్ని పోగొట్టి అమరత్వాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. కైలాసానికి ఎదురుగా నంది పర్వతం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే నంది తన యజమాని అయిన శివుని వైపు చూస్తున్నట్లుగా ఆ కొండ ఆకారం ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక అద్భుతమైన శిల్పంలా కనిపిస్తుంది. కైలాస మానస సరోవర యాత్రలో భక్తులు ఆశించే అత్యంత అరుదైన దృశ్యం బ్రహ్మకమలం. ఇది హిమాలయాలలో 4500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో మాత్రమే వికసిస్తుంది. ఇది ఏడాదికి ఒకే ఒక్కసారి వికసిస్తుంది. అది కూడా కేవలం రాత్రి సమయంలోనే. తెల్లవారుజామున సూర్యకిరణాలు పడగానే ఇది ముడుచుకుపోతుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. శివుడికి అత్యంత ఇష్టమైన పుష్పం ఇది. ఈ పువ్వు వికసించడాన్ని చూడటం అంటే సాక్షాత్తు దైవ దర్శనం చేసుకున్నంత పుణ్యమని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికంగానే కాకుండా దీనికి గొప్ప ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మానసిక ప్రశాంతతకు మరియు అనేక వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. కైలాస పర్వతం దగ్గర ఏకాగ్రతతో ధ్యానము చేసే యోగులు ఒక వింత అనుభూతిని పంచుకుంటారు. చుట్టూ మంచు కురుస్తున్నా, గాలి వీస్తున్నా ఆ శబ్దాల మధ్య ఓం అనే ప్రణవనాదం స్పష్టంగా వినిపిస్తుందని చెబుతారు. ఇది కేవలం భ్రమ కాదు, పర్వతం యొక్క ఆకారము మరియు అక్కడ శక్తి తరంగాలు కలిపి ఒక విలక్షణమైన ధ్వనిని సృష్టిస్తాయి. అర్ధరాత్రి వేళ మానస సరోవరం పైన అప్పుడప్పుడు వింతైన కాంతులు కనిపిస్తుంటాయి. వీటిని దైవిక జ్యోతులు అని పిలుస్తారు. దేవతలు ఆ సమయంలో సరోవరంలో స్నానము చేయడానికి వస్తారని స్థానిక నమ్మకం. శాస్త్రీయంగా దీనిని అయస్కాంత క్షేత్రాల ప్రభావం అని కొందరు అన్నా, భక్తులు మాత్రం ఇది ఒక అద్భుత దృశ్యం. మరియు అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళిన వారిలో మానసిక మార్పులు కూడా కనిపిస్తాయి. అహంకారం కరిగిపోవడము. కైలాసాన్ని చూసినప్పుడు మనిషికి తన అల్పత్వం అర్థమవుతుంది. ఆ పర్వతం ముందు మనం ఎంత చిన్నవారమో తెలిసినప్పుడు అహంకారం కరిగిపోతుంది. చాలా మందికి అక్కడ ఏడుపు రావడము లేదా విపరీతమైన ఆనందం కలగడం జరుగుతుంది. దీనినే క్యాథరిన్స్ అంటారు. ప్రపంచంలో ఉన్న కష్టాలు, ఆస్తిపాస్తులు అన్నీ అక్కడ తుచ్చంగా అనిపిస్తాయి. ఇదే అసలైన వైరాగ్యం. పరకాయ ప్రవేశము లాంటి అనుభూతి. యోగ శాస్త్రం ప్రకారం కైలాసము చుట్టూ ఉండే శక్తి క్షేత్రం వల్ల మనలో ఉన్నటువంటి సుష్మణ నాడి ఉత్తేజితం అవుతుంది. దీనివల్ల కొందరికి తాము తమ శరీరం నుండి వేరుగా ఉన్నామనే అనుభూతి కూడా కలుగుతుంది. అందుకే దీనిని భూమిపై ఉన్న స్వర్గం అంటారు. ఇక్కడ ఒక చిన్న విషయం, కైలాస యాత్రకు వెళ్ళడం అంటే అది మన నిర్ణయం కాదు. ఆ శివుడు పిలుపు వస్తేనే ఎవరైనా అక్కడికి వెళ్ళగలరని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. మరి ఎవరు శివుడిని చూశారు అని అడిగితే, పురాణాల ప్రకారము అగస్త్య మహర్షి, మార్కండేయ మహర్షి, మహాసిద్ధులు అనేటువంటి వాళ్ళు మాత్రమే శివుడిని చూశారు. ఇక్కడ శివుడు ఒక ఆకారము కాదు, అనంత చైతన్యంగా అనుభవించారు. అసలు కీలకమైన వాక్యం ఏమిటంటే, యోగ శాస్త్రాలలో ఒక ప్రసిద్ధమైన మాట ఉంది, శివుడు కనిపించడు, శివుడిగా మారినప్పుడు మాత్రమే శివుడి గురించి ఎవరైనా తెలుసుకుంటారు. అందుకే అంటారు, కైలాసం వెళ్ళడం మన నిర్ణయం కాదు, ఆ సాక్షాత్తు పరమశివుడి యొక్క పిలుపుగా భావించడం జరుగుతుంది. ఇది కైలాస పర్వతానికి సంబంధించినటువంటి మిస్టరీ. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.